ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఎంతటి అదృష్టం వృశ్చిక రాశి వారికి అఖండ రాజయోగం సిద్ధించబోతుంది. నక్కతొక్క తొక్కినట్లే మిమ్మల్ని అదృష్టం వరించనుంది. మీరు పట్టిందల్లా బంగారం కానుంది. ఫిబ్రవరి మాస ప్రథమార్థం అనగా 1 నుండి 15వ తారీఖులోపు మీ జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎన్నో విజయాలను అందుకోబోతున్నారు. అయితే ఈ సమయంలో ఈ యొక్క రాశి వారి జీవితంలో జరగబోయే ఆ మార్పులు ఏమిటి? ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఆల్ బటన్ మీద ట్యాప్ చేయగానే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫిబ్రవరి నెలలో వృశ్చిక రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ ఫిబ్రవరి 15 లోపు ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. అన్ని రంగాల్లోనూ అనుకున్న విజయాలను సాధిస్తారు. తమ కలలను నెరవేర్చుకోవడానికి పట్టువదలని విక్రమార్కుల్లా నిరంతరం కృషి చేసి అనుకున్న విజయాలను సాధిస్తారు. విద్యాపరంగా వీరికి ఈ సమయంలో మధ్యమ ఫలితాలను ఏర్పడనున్నాయి. చదువు పట్ల ఏకాగ్రత తగ్గి ఇతర విషయాల పట్ల ఇంట్రెస్ట్ పెరగటం వలన పరీక్షల్లో అనుకున్న ఉత్తీర్ణత సాధించలేకపోతారు. అందువల్ల మీ యొక్క పూర్తి ఏకాగ్రతను చదువు పట్ల పెట్టి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వటం ద్వారా మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో ఒక నిర్ణీతమైన ప్రణాళిక ప్రకారం మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు సాధించాలనుకుంటున్న గమ్యాన్ని చేరుకోగలుగుతారు. ఉద్యోగం కోసం కావచ్చు, విదేశాల్లో పై చదువుల కోసం కావచ్చు, ఈ యొక్క రాశి వారు ప్రిపేర్ అవుతున్నట్లయితే ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఇకపోతే వ్యాపార పరంగా ఈ యొక్క రాశి వారికి ఈ సమయం చాలా అంటే చాలా సానుకూలంగా ఉంటుంది. మీ యొక్క అంచనాల ప్రకారం మీ వ్యాపారం అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది. అయితే సక్రమంగా సాగుతున్న మీ వ్యాపారంలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. అందువల్ల ఏదైనా కొత్తగా ప్రయత్నించినప్పుడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆలోచించుకుని ప్రణాళిక ప్రకారం ప్రారంభించడం ద్వారా ఎలాంటి నష్టాలు లేకుండా వ్యాపారం ముందుకు సాగుతుంది. అలాగే నూతన వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులకి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా మీరు చేసే వ్యాపారం అతి తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి ప్రారంభించడం ద్వారా ప్రారంభంలోనే వ్యాపారం ఏ విధంగా సాగుతుందో మీకు అర్థమవుతుంది. అంతేకాకుండా వ్యాపారాన్ని ముందుకు నడిపించాలో లేదో, అదేవిధంగా విరమించుకోవాలో లేదో అనేది మీకు మీరుగా నిర్ణయం తీసుకుంటారు. ఇక ఈ యొక్క రాశి వారికి కెరీర్ పరంగా ఎలా ఉంటుందో ఇప్పుడు మనం చూసి తెలుసుకుందాం. కెరీర్ పరంగా ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన మార్పులు జరగబోతున్నాయి. ఎన్నో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు మీకు లభించబోతున్నాయి. 1 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించి అందులో దేనిని ఎంచుకోవాలో తెలియక సతమతం అవుతారు. అదృష్టం అనేది లైఫ్లో ఒక్కసారే వస్తుందండి. దాన్ని మీరు మనసులో గుర్తు పెట్టుకోండి. దానిని ఉపయోగించుకోవటం, అదేవిధంగా ఉపయోగించుకోకపోవటం అనేది మీ చేతుల్లోనే ఉందండి. ఒకేసారి 2 ప్రముఖ కంపెనీల నుండి మీకు ఆఫర్స్ వచ్చినప్పుడు ఏది ఎంచుకోవాలో తెలియక సతమతమవుతూ రెండింటినీ డీల్ చేసినట్లయితే ఏ ఉద్యోగము లేకుండా నిరుద్యోగులుగా మిగిలిపోవాల్సి వస్తుంది. అందువల్ల మీరు తీసుకునే నిర్ణయం మీతో పాటు మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మేలు కలిగేదిగా ఉండాలి. కాబట్టి మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులను, శ్రేయాభిలాషులను సంప్రదించి నిర్ణయాన్ని తీసుకోవటం ద్వారా మంచి జరుగుతుంది. ఈ టైంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రాశి వారికి జలుబు, దగ్గు, గొంతు సంబంధిత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి కాచి చల్లార్చిన నీటిని తాగటం, ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. సరైన నిద్ర సమయానికి ఆహారం తీసుకోవటం ద్వారా అనారోగ్య సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఇకపోతే ఈ యొక్క రాశి స్త్రీలకు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. ఎందుకంటే కొన్ని రకాల అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. గర్భస్థ సమస్యలు, గర్భాశయ సమస్యలు ఎక్కువగా వేధిస్తాయి. ఏదైనా సమస్య అనిపించినప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించి వెంటనే సరైన చికిత్స చేయించుకోవడం ద్వారా అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడగలుగుతారు, ఆరోగ్యవంతులుగా తయారవుతారు. ఇక ఆర్థిక పరంగా ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఆర్థిక పరంగా ఈ సమయం ఈ యొక్క రాశి వారికి మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది. గత కొద్ది కాలంగా ఉన్న ఖర్చులు తగ్గుముఖం పడతాయి. ఈ సమయంలో వచ్చే ఇన్కంలో ఎక్కువ పర్సంటేజ్ గతంలో తీసుకున్న లోన్లు కానీ అప్పులు కానీ తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఈ టైంలో స్థిరాచరాస్తులు కొనుగోలు చేయటం అంతగా అనుకూలించే విషయం కాదు.
ఈ సమయంలో పెట్టుబడులు కానీ కొనుగోళ్లను కానీ అంతగా అనుకూలించమని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదైనా కొనాలనుకుంటే మాత్రం మీరు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. అలాగే ఈ టైంలో ఎక్కువ రిస్క్ని తీసుకుని పెట్టుబడులు పెట్టడం మీకు అంత మంచిది కాదు. మీకు వస్తున్న ఆదాయాన్ని వీలైనంత వరకు పొదుపు చేయడానికి ప్రయత్నించండి. అంతేకాని మీరు భవిష్యత్తును ఆలోచించుకోకుండా మీరు విచ్చలవిడిగా ఖర్చులు పెట్టి పెట్టుబడులు పెడితే మాత్రం మీ దగ్గర డబ్బు అనేది నిలవదని గుర్తుపెట్టుకోండి. ఇక కుటుంబ పరంగా ఎలా ఉంటుందో చూసినట్లయితే ఈ సమయం మీ యొక్క రాశి వారికి ఉత్తమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో కుటుంబ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో మీపై ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల మీరు మీ యొక్క కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోతారు. దీని కారణంగా మీ కుటుంబ సభ్యులకు మీకు మనస్పర్ధలు ఏర్పడడం కానీ లేదా మీరు చెప్పే మాటల్ని వారు వినకపోవటం కానీ జరుగుతుంది. ఈ టైంలో మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడతాయి మరియు వాటికి ఆ యొక్క రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లభిస్తుంది. జూన్ మాసం వచ్చేసరికి మీ తోబుట్టులతో మీకు సరైన అవగాహన ఉండకపోవటం కానీ లేదా స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి సమస్యలు కానీ ఏర్పడవచ్చు. ఈ టైంలో కోర్టు వ్యవహారాలు కానీ లేదా న్యాయ సంబంధమైన వివాదాలు కానీ ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. ఇక ఈ టైంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకుంటే శివారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతి సోమవారం సూర్యోదయ సమయంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవటం ద్వారా ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే త్వరలోనే తగ్గుముఖం పడతాయి. తద్వారా అనారోగ్య బారి నుండి బయటపడగలుగుతారు. ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయడం ద్వారా ఈ యొక్క రాశి వారికి సూర్య భగవానుని ఆశీస్సులు లభిస్తాయి. అదేవిధంగా మీ జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. లలిత సహస్రనామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు. విష్ణు సహస్రనామాలు పఠిస్తూ తులసీమాతను పూజించడం ద్వారా విశేషమైన ఫలితం లభిస్తుంది. ప్రతి శుక్రవారం నాడు దుర్గామాత ఆలయానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి అంటే అమ్మవారి ముందు ధూమ్ దుర్గాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ అమ్మవారికి కుంకుమతో అభిషేకం చేయించుకోవటం ద్వారా మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా చాలా చక్కగా నెరవేరుతాయి. ఇక ఈ టైంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే శుక్రవారం నాడు పేదలకు పంచదార, తెల్లటి మిఠాయిలు లేదా తెలుపు రంగు తినుబండారాలు ఏవైనా సరే దానం చేయండి. ఇలా చేయటం ద్వారా అదృష్టం మీకు అండగా తోడుగా ఉంటుంది. ఏదైనా ముఖ్యమైన పని చేపట్టే ముందు ఈ యొక్క రాశివారు ఇంట్లో పెద్దలను గౌరవించండి. వారి నుంచి ఆశీర్వచనాలను తీసుకోండి. ఆవును దానం చేయటం వల్ల మీకు అపారమైన పుణ్యఫలం లభిస్తుంది. ఇకపోతే తమలపాకుపై జై శ్రీరామ్ అనే మంత్రాన్ని రాసి మంగళవారం నాడు ఈ యొక్క రాశివారు ఎవరైతే ఉంటారో ఆ యొక్క రాశివారు ఆంజనేయ స్వామిని అభిషేకం చేయటం ద్వారా స్వరాభిష్టాలు నెరవేరుతాయి. ఈ విధంగా 5 మంగళవారాలు మీరు చేసినట్లయితే శుభ ఫలితాలను పొందుతారు. అదేవిధంగా ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయటం ద్వారా మీ అందరికీ కూడా సూర్యదేవుని యొక్క ఆశీర్వాదాలు లభిస్తాయి. ఇకపోతే మీరంతా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదండి వృశ్చిక రాశి వారికి సంబంధించి వీరికి ఈ యొక్క రాశి వారికి అఖండ రాజయోగం ఏ విధంగా సిద్ధించబోతోంది, నక్కతోక తొక్కినట్లే వీరిని అదృష్టం ఎలా వర్ణించనుంది, ఫిబ్రవరి మాస ప్రథమార్థం అనగా 1వ తేదీ నుండి 15వ తారీఖులోపు వీరి జీవితంలో జరగబోయే ఆ అద్భుతమైన మార్పులు ఏమిటి, విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎలాంటి విచలను అందుకోబోతున్నారు, ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించాల్సిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదండి. మరి వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే వృశ్చిక రాశి వారు ఉన్నట్లయితే తప్పకుండా వారితో ఈ వీడియో షేర్ చేసుకోండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.